నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ Z9S Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ ఏంది, ప్రైస్, హైలైట్స్, ఇన్ డెప్త్గా స్పెసిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా ఈ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ ది స్క్రీన్ మీద చూసుకుంటే ఐక్యూ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తాం, గ్రేట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఫుల్లీ లోడెడ్ ఫర్ మెగా టాస్క్ మంచి హైలైట్ అయితే పెట్టిరు బై. ఐక్యూ Z9S Pro అనేసి అయితే పెట్టిరు. ఇక్కడ మంచి కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఆరెంజ్ కలర్ వేరియంట్తో పాటు వస్తుంది అండ్ మార్బుల్ కలర్ వేరియంట్తో పాటు. ఆరెంజ్ వచ్చేసరికి అయితే ఇది వీగన్ లెదర్ వేరియంట్ అనమాట. కర్వ్ డిస్ప్లే పంచోల్తో పాటు వస్తుంది. మంచి కెమెరా సెటప్తో పాటు వస్తుంది. రియర్ సైడ్ హైలైట్స్ అంటే ఇంపార్టెంట్ కీ పాయింట్ చూసుకున్న మాత్రం స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4nm ప్రాసెసర్ అనమాట. 3D కర్వ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. సోనీ వాళ్ళది IMX882 50 MP OIS కెమెరా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అంట. స్లిమెస్ట్ డిజైన్ 0.749 cm. AI ఫీచర్స్ అంటే మామూలుగా బ్యాక్గ్రౌండ్ ఏరియాస్ కానీ ఫిల్టర్స్ కానీ రిమూవ్ అవన్నీ ఉన్నాయి. అండ్ వేపర్ కూలింగ్ చేంబర్ కూడా ఉంది బై. సో తొందరగా కూల్ కావడానికి 5500 mAh బ్యాటరీ, 8 hours ఫాస్ట్ ఛార్జర్, ఫన్ టచ్ OS 14 బేస్డ్ ఆన్ Android 14తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇవి కీ ఇంపార్టెంట్ హైలైట్స్ అనుకోవచ్చు బై. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 25,000 ఉంది. ఇక్కడ మీకు ఆఫర్స్ ఉన్నాయి బై. సో ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు. దాని తర్వాత 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్తో పాటు ఉంది, అది 27,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, 250GB స్టోరేజ్ వేరియంట్ అనమాట, 29,000కు. నేనైతే బేస్ వేరియంట్ అయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఉందో ఇదే మస్తు అయిపోతుంది అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఫ్లేమ్ పాయింట్ ఆరెంజ్ కలర్, లక్ష్య మార్బుల్ కలర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి బై. ఈవెన్ ప్లాస్టిక్ అయినా సరే ఇది ఫ్లేమ్ పాయింట్ ఆరెంజ్ కలర్ వచ్చేసరికి అయితే ఇది వీగన్ లేదా కొంచెం టెక్స్చర్డ్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయన్నా పర్చేస్ చేసుకోవడానికి ఎస్ బై ఉన్నాయి. మీరు అమెజాన్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ డీసెంట్గా ఉంది బై, మంచిగా అనిపించింది నాకైతే. ఇట్లా ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవడం అయితే నేను రికమెండ్ చేస్తాను. కమింగ్ టు స్పెక్స్ ఏందని అనేసి మీరు అడగచ్చు. సో స్పెక్స్కి వచ్చేస్తే ఇక్కడ మన వాళ్ళు ఇంతకుముందు ఏది చెప్తున్నా అవే ఇక్కడ కూడా మెయిన్ హైలైట్స్ ఉన్నవి. కానీ ఇక్కడ ఏంటంటే లక్సే మార్బుల్ కలర్ వచ్చేసరికి అయితే 5 grams తక్కువ ఉంది. అండ్ ఫ్లేమ్ పాయింట్ ఆరెంజ్ వచ్చేసరికి అయితేనేమో 190 grams ఉంది. అండ్ వీగన్ లెదర్ కాబట్టి కొంచెం థిక్నెస్ పెరుగుతుంది, వెయిట్ కూడా పెరుగుతుంది, మెటీరియల్ చేంజ్ అవుతుంది కాబట్టి. బ్యాక్ ప్యానల్ది సేమ్ ప్రాసెసర్ పై స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది. 2 ర్యామ్ వేరియంట్స్, 8GB ర్యామ్ వేరియంట్, 12GB ర్యామ్ వేరియంట్, 128GB స్టోరేజ్ వేరియంట్, 2GB స్టోరేజ్ వేరియంట్, 2 వేరియంట్లు వస్తున్నాయి. 5500 mAh బ్యాటరీ. కానీ ఇక్కడ యాక్చువల్లీ 5500 రాదు, 5390 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఫన్ టచ్ OS 14 బేస్డ్ ఆన్ Android 14 అనమాట. 6.7 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. ఫుల్ HD+ రెజల్యూషన్ అనమాట. 2392x2020 AMOLED రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా కార్డ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ కెమెరా కార్డ్కి వచ్చేసరికి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ 50 MP IMX888 OS కెమెరాతో పాటు వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. సో ఇక్కడ మెయిన్ కెమెరా OS కెమెరా, సెకండరీ కింద వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అన్నమాట. కింద వచ్చేసరికి నార్మల్గానే ఉంది, నార్మల్గా రింగ్ లైట్ ఒకటి వస్తుంది అన్నమాట. కట్అవుట్ బాగుంది. 60 MP సెల్ఫీ కెమెరా పంచ్ ఉంది. సో ఇక్కడ ఫీచర్స్ ఏవైతే అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ అపర్చర్ చూసుకుంటే మాత్రమే రియర్ సైడ్ 50 MP 1.79 అపర్చర్తో పాటు వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2.2 అపర్చర్తో పాటు వస్తుంది. 8 MP 60 MP ఫ్రంట్ వస్తుంది. 2.4 అపర్చర్తో పాటు వస్తుంది. Wi-Fi 6 వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4 అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఆబ్వియస్ వస్తుంది. Type-C పోర్ట్స్ వస్తున్నాయి. FM రేడియో, OTG సపోర్ట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. దాని తర్వాత నెట్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవడం మాత్రమే ఇక్కడ అన్ని నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకో FM రేడియో ఉంది కదా, మన పోర్ట్ ఏమైనా ఇచ్చిరా అంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్కి పోర్ట్స్కి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఒక్క నిమిషం, ఇక్కడ హైలైట్స్లో ఛార్జర్ ఉంటుంది కదా, సో ఛార్జర్ కాడ పోర్ట్ ఏమైనా ఉందో చూద్దాము. లేదంటే ఇట్లా Type-C కనెక్టర్ అయితే యూజ్ చేయాల్సిందే. ఎస్, ఇక్కడ కింద చూసుకుంటే మైక్, సిమ్ స్లాట్ అండ్ డౌన్ స్పీకర్స్ ఉన్నాయి. సో FM రేడియో ఉంది కానీ మనం కనెక్టర్ యూజ్ చేయాలనుకుంటాం. సో అది ఇక్కడ సపోర్టెడ్ అని ఇచ్చారు కాబట్టి డౌట్ వచ్చి వన్స్ అగైన్ చెక్ చేసినాను. అండ్
ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సెన్సార్స్ అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, జిరోస్కోప్ సెన్సార్తో పాటు వస్తుంది. లొకేషన్స్కి సంబంధించిన ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే జీపీఎస్, గ్లోనస్, గాలియస్, బైడూస్, జీనస్, క్యూజిస్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా ఇది స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్. నాకైతే స్మార్ట్ ఫోన్ బాగుంది అంటే 25,000 లోపల మాత్రము మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది. ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. మోస్ట్లీ ఏంటంటే 20,000 కంటే తగ్గను, కానీ ఆబ్వియస్గా నేను రికార్డ్ చేసే టైంకి మీరు ఈ వీడియో చూసే టైంకి డిఫరెంట్ ఉండొచ్చు. తర్వాత మీరు చెక్ చేసినప్పుడు ఇంకా తక్కువ ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు. ఆఫర్స్ బట్టి ఇంకా ఏమంటారు తక్కువకు రావచ్చు. సో ఇక్కడ అట్ ప్రజెంట్ రికార్డ్ చేసినాకైతే బ్యాంక్ ఆఫర్స్ మీద 3,000 రూపీస్ డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఇక్కడ వేరే వేరే ఆఫర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ తీసుకోవచ్చు ఈఎంఐ ఆఫర్స్ అని. ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్ మీద 3,000 దొరుకుతుందంటే ఇక 2,200కి వస్తున్నట్టే కదా. సో అట్లా మోస్ట్లీ వాల్యూ ఫర్ మనీ అయితే అంటాను నేను. క్లోజ్ టు 21, 22 అన్నా సార్ పర్లేదు, ఎటువంటి మేనేజ్ చేసుకొని 20,000 దగ్గర ఉంటే చాలనేసి అయితే నేను మోస్ట్లీ రికమెండ్ చేస్తాను. పర్లేదు భయ్, మంచి ఫోన్ అయితే ఉందన్నమాట. ఇది మీరు పర్చేజ్ అయితే తీసుకోవచ్చు. మీరు అనొచ్చు అన్న సర్వీస్ సెంటర్ సైడ్ అంటే ఇది ఆబ్వియస్గా సపరేట్ ఆఫ్ వివో అనమాట. సో వివోలో స్టోర్లో మ్యాక్సిమం దీనికి సర్వీసెస్ ఏమంటారు సర్వీస్ చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట భయ్. ఇది నా ఒపీనియన్ అనమాట భయ్. అండ్ మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి భయ్. సరే ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ స్పెక్స్ కూడా చూసిరు మీరు. మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇక్కడ దాకా చదువుతూ చూసారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.